Hello everybody. Today topic is 8th class biology chapter 2 cell the basic unit of life కు సంబంధించిన వర్క్షీట్ నెంబర్ 12. ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ద సైజ్ ఆఫ్ అన్ ఆర్గానిజం మనకి నెంబర్ ఆఫ్ ఆర్గాన్స్ ఉంటాయి, ఒక్కొక్క ఆర్గాన్ ఒక్కొక్క సైజులో ఉంటుంది. సో ఆ సైజుకి బేసిస్ ఏంటి అనేది క్వశ్చన్. దీనికి సింపుల్ ఆన్సర్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ సెల్స్. ద సైజ్ ఆఫ్ ఆర్గానిజం డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ద సెల్స్. ఇక్కడ కొన్ని సెల్స్ కలిస్తే మనకి టిష్యూస్ ఏర్పడతాయి. ఆ టిష్యూ అనేది డెవలప్ అవుతూనే ఒక ఆర్గాన్ అవుతుంది. సో అంటే ఇక్కడ ఆర్గాన్కి బేసిస్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ సెల్స్. అంటే ఇక్కడ ఓన్లీ ఆర్గాన్ అనేది ఓన్లీ సింగిల్ సెల్ కాదు, నెంబర్ ఆఫ్ సెల్స్. సో ఆర్గాన్ ఒక సైజులో ఉంటుంది అంటే దాంట్లో ఉన్న సెల్ నెంబర్స్ని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. సో చిన్న ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. The size of the cell in an ant and elephant is same, but when compared to the ant, the number of the cells are more in elephant. That is why the size of elephant is large. ఇక్కడ ప్లాంట్ కాదు, ఎలిఫెంట్. సో మనకి యాంట్ అండ్ ఎలిఫెంట్ దాని యొక్క సెల్ సైజ్ చూసినట్టయితే రెండిట్లో కూడా సెల్ అనేది సేమ్ సైజ్ ఉంటుంది, కానీ యాంట్ మనకి ఎంత స్మాల్ ఉంటుందో తెలుసు, ఎలిఫెంట్ ఎంత బిగ్ ఉంటుందో కూడా తెలుసు. సో ఆ రెండింటి మధ్యన డిఫరెంట్ అంత ఎందుకు ఉంది అంటే ఇక్కడ యాంట్లో ఉండే సెల్స్ అనేవి నెంబర్ ఆఫ్ సెల్స్ అనేది చాలా తక్కువ, ఎలిఫెంట్లో ఉండే నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి చాలా ఎక్కువ. అందుకే ఆ రెండిట్లో అంతా వేరియేషన్ అనేది ఉంది. అంటే ఇక్కడ ఒక ఆర్గాన్ యొక్క సైజ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే నెంబర్ ఆఫ్ సెల్స్, ఓన్లీ సెల్ సైజ్ కాదు, నెంబర్ ఆఫ్ సెల్స్. నెక్స్ట్ సెకండ్ వన్, క్వశ్చన్ నెంబర్ 2, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సూడోపోడియా ఇన్ అమీబా? మనకి అమీబా అంటే తెలుసు సింగిల్ సెల్. సో ఇది సింగిల్ సెల్ లైవ్. మరి ఇక్కడ సూడోపోడియా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, సో సూడోపోడియా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక సెల్ ఉంటుంది, ప్రతి సెల్ కూడా ఒక షేప్ అనేది ఉంటుంది. సో ఆ షేప్ అనేది ఎలా వస్తుంది అంటే ఆ సెల్ మెంబ్రెన్స్. ఇక్కడ ఆ సెల్ లోపల ఏముంటుంది అంటే ప్రతి సెల్లో కూడా మనకి సైటోప్లాజం ఉంటుంది, అది మనకి న్యూక్లియస్ చుట్టూ ఉంటుంది. ఇక్కడ కూడా ఈ అమీబాలో కూడా సైటోప్లాజం అనేది ఉంటుంది. సో ఈ సైటోప్లాజం అనేది షేప్ చేంజ్ అవుతుంటుంది, అంటే ఆ సెల్ యొక్క మెంబ్రెన్స్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో ఎందువల్ల చేంజ్ అవుతుంది అంటే దట్ ఈస్ కాల్డ్ సూడోపోడియా. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ సెల్ అనేది పర్టికులర్ పర్మనెంట్ షేప్ అనేది ఉండదు, ఆ సెల్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇలా ఎందుకు అవుతుంది అంటే అమీబా సింగిల్ సెల్ లైవ్. సో అది మూవ్ అవ్వాలి, అది తినాలి, అది ఇంకా ఏదైనా చేయాలి, అది బ్రతకాలి అంటే ఓవరాల్గా మూమెంట్ అనేది అవసరము. మరి మల్టీ సెల్యులార్ అయితే అక్కడ ఒక్కొక్క సెల్ ఒక్కొక్క ఆర్గాన్ని క్రియేట్ చేస్తుంది, ఒక్కొక్క ఆర్గాన్ ఒక స్పెసిఫిక్ టాస్క్ అనేది చేస్తుంది. మరి ఇక్కడ అమీబాలో ఓన్లీ సింగిల్ సెల్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్గాన్స్ అనేవి ఉండవు, నెంబర్ ఆఫ్ టాస్క్ చేయడానికి నెంబర్ ఆఫ్ ఆర్గాన్స్ అనేది ఉండవు. సో వాటన్నింటినీ చేయడానికి యూజ్ అయ్యే సిస్టమ్ ఏంటి అంటే ఇక్కడ సూడోపోడియా. సో ఓవరాల్గా సూడోపోడియా ఈజ్ ఏ టెంపరరీ సైటోప్లాజం ఫిల్డ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ యుకారియోటిక్ సెల్ మెంబ్రెన్స్ ఆర్ ఏ యూనిసెల్యులర్ ప్రొటెస్ట్. ఇక్కడ యుకారియోటిక్ అంటే సింగిల్ సెల్ ఉన్న వాటిని మనము యుకారియోటిక్ లైవ్స్ అంటాం, సింగిల్ సెల్. ఇక్కడ అమీబా అనేది సింగిల్ సెల్. సో ఇక్కడ యుకారియోటిక్ సెల్ మెంబ్రెన్స్, ఆ సెల్ యొక్క మెంబ్రెన్స్, ఆ సెల్ యొక్క షేప్ అనేది చేంజ్ అవుతుంది. అట్లాంటి సిస్టమ్నే మనం ఇక్కడ సూడోపోడియా అంటాం. అంటే ఇక్కడ సూడోపోడియా వల్ల అమీబా ఏమేం చేయగలుగుతుందంటే సూడోపోడ్స్ మే బీ యూజ్డ్ ఫర్ మోటాలిటీ ఆర్ ఫర్ ఇంజెస్టింగ్ న్యూట్రియంట్స్ ఆర్ అదర్ పార్టికులేట్ మ్యాటర్. సో ఈ మనకి మోషన్ అంటే ఒక చోటు నుంచి ఒక చోటుకి అమీబా మూవ్ అవ్వాలన్నా, లేదా న్యూట్రియంట్స్ని ఇంజెక్షన్ చేసుకోవాలన్నా, ఇంకా ఏదైనా పార్టికులేట్ మ్యాటర్ ఏదైనా సరే దాన్ని తీసుకోవాలి లేదా వదిలేయాలి అంటే ఈ సూడోపోడియా సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది. ఇట్ సెన్సెస్ ద ప్రే దట్ కెన్ దెన్ బి ఎంగల్ఫ్డ్. ద ఎంగల్ఫింగ్ సూడోపోడియా ఆర్ కాల్డ్ పాగోసైటోసిస్ సూడోపోడియా. హెన్స్ సూడోపోడియా ఇన్ అమీబా హెల్ప్ ఇన్ లుకమోషన్, ఎంగల్ఫ్మెంట్ అండ్ ఇంజెక్షన్. సో ఈ సూడోపోడియా వల్లనే ఇవన్నీ అది చేయగలుగుతుంది. సో ఈ సూడోపోడియా అంటే ఏంటి అంటే టెంపరరీ సైటోప్లాజం ఫిల్డ్ ప్రొజెక్షన్. క్వశ్చన్ నెంబర్ 3, డ్రా అండ్ లేబుల్ అండ్ అమీబా అనేది చార్ట్ డ్రా చేసి లేబుల్స్ మెన్షన్ చేయాలి. సో మీరు ఒకసారి వీడియో పాస్ చేసుకొని ఈ చార్ట్ అనేది వేసుకోండి, అదేవిధంగా లేబుల్స్ని మెన్షన్ చేయండి. వీడియో ఒకసారి పాస్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, ప్రొవైడ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ యూనిసెల్యులర్ అండ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్.
మనకి యూనిసెల్యులార్ అండ్ మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో వాటి మధ్యన డిఫరెంట్ ఏంటి, ఆ రెండింటి మధ్యన డిఫరెన్స్ అనేది ఏంటి? ద ఆర్గానిజమ్స్ మేడ్ ఆఫ్ సింగిల్ సెల్ ఆర్ కాల్డ్ యూనిసెల్యులార్ ఆర్గానిజం. సో యూనిసెల్యులార్ ఆర్గానిజం అంటే ఏంటంటే అందులో ఓన్లీ సింగిల్ సెల్ మాత్రమే ఉంటుంది. ఆ సింగిల్ సెల్తో తయారైన వాటిని, అట్లాంటి ఆర్గాన్స్ని మనము యూనిసెల్యులార్ ఆర్గానిజం అంటాం. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న అమీబా, పారామీషియం, క్లామిడోమోనాస్, సో ఇలాంటివి. లివింగ్ ఆర్గానిజం హ్యావింగ్ మోర్ దెన్ వన్ సెల్ ఆర్ కాల్డ్ మల్టీసెల్యులార్ ఆర్గాన్స్. సో మనకి మల్టీ సెల్స్ మోర్ దెన్ వన్ అంటే వన్ సెల్ కాకుండా ఇంకా మోర్ సెల్స్ ఉంటాయి, అట్లాంటి వాటిని మనము మల్టీ సెల్యులార్ ఆర్గానిజం అంటాం. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే చాలా చెప్పవచ్చు. ఆల్మోస్ట్ అన్ని ప్లాంట్స్, యానిమల్స్. సో ఇక్కడ ప్లాంట్ వస్తే జస్ట్ ఇవి ఎగ్జాంపుల్ మాత్రమే. రోజ్ ప్లాంట్, నీమ్ ట్రీ, హ్యూమన్ బీయింగ్స్, టైగర్, ఇవన్నీ అంటే ఇంకా ప్రతి ఆల్మోస్ట్ చాలా ఉంటాయి. ఇన్ యూనిసెల్యులార్ ఆర్గానిజం the single cell are capable of performing all the life processes like obtaining food, respiration, basic life processes are carried out by different type of cells. ఇక్కడ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ ఏమవుతున్నాయో అవి ఆల్ వర్క్స్, ఒక జీవి బ్రతకడానికి కావాల్సిన అన్ని పనులు ఆ ఒక్క ఆర్గాన్ మాత్రమే చేస్తుంది. అదే మల్టీ సెల్యులార్ ఆర్గానిజంలో ఒక్కొక్క ఆర్గాన్ ఒక స్పెసిఫిక్ టాస్క్ చేస్తుంది. సో మెయిన్ డిఫరెంట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ద నేమ్ ఆఫ్ ద ఆర్గానిజం ఇన్ ద గివెన్ ఫిగర్. మనకి క్రింద ఒక పిక్చర్ ఇచ్చాడు. ఈ ఫిగర్ అనేది ఏంటి? దీన్ని మనము క్లామిడోమోనాస్ అంటాం. ఇది ఏంటి అంటే ఆల్గే, గ్రీన్ ఆల్గే. సో ఈజ్ ఏ జెనస్ ఆఫ్ గ్రీన్ ఆల్గే. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. కింద మనకి 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇందులో ఓన్లీ 1 స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. అది ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ద సైజ్ ఆఫ్ ద సెల్ ఈస్ బిగ్ ఇన్ బిగ్ ఆర్గానిజం వెన్ కంపేర్డ్ విత్ స్మాల్ ఆర్గానిజమ్స్. ఇక్కడ ఒక ఆర్గాన్ బిగ్ అయితే అందులో సెల్స్ కూడా బిగ్గా అంటుండు. నో, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్. హౌస్ ఫ్లై ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ యూనిసెల్యులార్ ఆర్గానిజం. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఇన్ అమీబా ఈచ్ సెల్ పర్ఫార్మ్స్ ద స్పెసిఫిక్ ఫంక్షన్. అమీబాలో ప్రతి ఒక్క సెల్ ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ చేస్తుంది అంటుండు. సో అమీబాలో ఉండేది ఓన్లీ సింగిల్ సెల్ మాత్రమే. సో కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్. బనియన్ ట్రీ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్. ఇక్కడ బనియన్ ట్రీ ఈజ్ ద ప్లాంట్ అంటేనే మల్టీ సెల్యులార్. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. వర్క్షీట్ నెంబర్ 13. ఇందులో వచ్చేసి డైవర్సిటీ ఇన్ ప్లాంట్ సెల్స్, దానికి సంబంధించిన వర్క్షీట్. ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ మీన్ బై డైవర్సిటీ ఇన్ సెల్? డైవర్సిటీ ఇక్కడ డిఫరెన్షియేట్, సెల్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. సో దాని కింద మీనింగ్ ఏంటి? దీనికి సింపుల్, మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్స్. ద వ్యారీ ఇన్ దేర్ షేప్ అండ్ సైజ్. దిస్ ఈజ్ కాల్డ్ డైవర్సిటీ ఇన్ సెల్. ఇక్కడ సెల్కి దాని షేప్లో డిఫరెంట్ ఉండొచ్చు, సైజులో డిఫరెంట్ ఉండొచ్చు, లేదా మోర్ఫాలజీ అంటే అందులో ఏదైతే థింగ్స్ ఉంటాయో అంటే ఇట్స్ మీన్స్ సైటోప్లాస్మో, న్యూక్లియస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో వాటి మీద డిఫరెంట్ అయ్యి డైవర్సిటీ అనేది ఏర్పడుతుంది. దాని యొక్క సైజు కానీ దాని యొక్క షేప్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. దీన్నే అంటే సెల్కి ఉన్న షేప్ డిఫరెన్స్ కావచ్చు, సెల్కి ఉన్న సైజ్ డిఫరెన్స్ కావచ్చు. సో దీన్నే మనము డైవర్సిటీ ఇన్ సెల్స్ అంటాం. క్వశ్చన్ నెంబర్ 3, హౌ ఆర్ ద సెల్స్ ఇన్ గ్రాస్ లీఫ్ బ్లేడ్? సో గ్రాస్ లీఫ్ బ్లేడ్కి సంబంధించిన సెల్స్ అనేవి ఎలా ఉన్నాయి? సో దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ ఒక పిక్చర్ కూడా ఇచ్చాడు టెక్స్ట్ బుక్లో. వెన్ ద సెల్స్ ఇన్ ద గ్రాస్ లీవ్స్ ఆర్ ఎగ్జామిన్డ్ దే ఆర్ మెయిన్లీ ఆఫ్ 4 టైప్స్. సో మనము సెల్ యొక్క గ్రాస్ లీఫ్ని, సెల్ యొక్క స్టెమ్ని ఇట్లా హారిజెంటల్గా కట్ చేసినట్టయితే మనకి అందులో మెయిన్గా కనిపించే నెంబర్ ఆఫ్ టైప్స్ ఏంటి అంటే 4 టైప్స్. అందులో మనము ABCD అని నేమ్స్ ఇచ్చాము. అందులో గ్రూప్ A సెల్స్ ఫ్రమ్ ద outer most layer of the stem. They give shape to the stem as well as production. సో మనకి ఆ స్టెమ్కి చివరిలో ఎండింగ్లో ఉండే వాటిని ఏ సెల్ అన్నాము. అవి ఏంటి అంటే సెల్కి ఒక షేపు అదేవిధంగా ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ గ్రూప్ బి సెల్స్ performs photosynthesis. మేజర్ పోర్షన్ ఆఫ్ ద స్టెమ్ ఇస్ మేడ్ అప్ దిస్ సెల్స్. సెల్లో ఉండే మోస్ట్ సెల్స్ ఏంటి అంటే గ్రూప్ బి సెల్స్. ఇవి చేసే వర్క్ ఏంటి అంటే ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ మీన్స్
సన్ రేస్ని తీసుకొని గ్లూకోజ్ని తయారు చేసుకోవడం. సో ఇక్కడ ఫోటోసింథసిస్ అనేది అవి అంటే ఒక దానికి సంబంధించిన గ్లూకోజ్ అనేది ప్లాంట్స్ అనేవి తనంతట తానే తయారు చేసుకుంటాయి. అదే మనం అనుకోండి ఏదో ఒక వస్తువుని తినడం ద్వారా మనం గ్లూకోజ్ని సంపాదించుకుంటాం. కానీ ట్రీస్ అనేవి వాటికి కావాల్సిన గ్లూకోజ్ని సూర్యరశ్మి అంటే సన్ రేస్ ద్వారా తీసుకుంటాయి. సో దాన్నే మనం ఫోటోసింథసిస్ అంటాము. సో అట్లాంటి సెల్స్ దీంట్లో ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ గ్రూప్ సి సెల్స్ హెల్ప్స్ టు కండక్ట్ ఫుడ్ అండ్ వాటర్ ఇన్ ద ప్లాంట్ బాడీ. సో తర్వాత గ్రూప్ సి సెల్స్ ఇవి ఏం చేస్తాయి అంటే ఆ ట్రీకి సంబంధించిన ఆ ప్లాంట్కి కావాల్సిన వాటర్ అండ్ ఫుడ్ని సప్లై చేస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా గ్రూప్ డి సెల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద యంగ్ స్టెమ్ అండ్ ఫార్మ్ ఏ హోలో స్ట్రక్చర్ వెన్ ది స్టెమ్ మెచ్యూర్డ్. ఆ స్టెమ్ అనేది పెరుగుతూ ఉంటే అక్కడ మనకి ఒక హాలో స్ట్రక్చర్ అనేది ఏర్పరిచేటివే ఈ గ్రూప్ డి సెల్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ డ్రై అండ్ లేబుల్ ద ట్రాన్స్వర్స్ సెక్షన్ ఆఫ్ స్పినచ్ స్టెమ్. సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. ఈ పిక్చర్ని మీరు యాస్టీస్గా డ్రా చేయండి. క్వశ్చన్ నెంబర్ 5 ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్. ఇందులో మనకి ఒక రాంగ్ స్టేట్మెంట్ ఉంది, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. స్టేట్మెంట్ ఏ, ద నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ద స్టెమ్ దట్ క్యారీ అవుట్ ఫోటోసింథసిస్ ఆర్ లెస్. ఫోటోసింథసిస్ ఆర్ లెస్, సారీ ఇది లెస్ కాదు మోర్. సో ఇక్కడ మనకి ఒక సెల్లో ఫోటోసింథసిస్ క్యారీ చేసే సెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ లెస్ కాదు మోర్, అప్పుడు ది స్టేట్మెంట్ ఈస్ ట్రూ. మనకి రాంగ్ స్టేట్మెంట్ కావాలి. ద సెల్స్ దట్ కండక్ట్ ఫుడ్ అండ్ వాటర్ లై ఇన్ ద మిడిల్ ఆఫ్ ద స్టెమ్. ఒక స్టెమ్కి మిడిల్లో ఉండే సెల్స్ ఫుడ్ అండ్ వాటర్ని క్యారీ చేస్తాయి అంటుండు. సో దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. The cells in the outermost layer of the stem give shape and protection to the stem. Yes, outermost layer ki unna cells evaithe untayo avi shape and protection istayi stem ki. This true. In matured stem the cells present in the center form of a hollow structure. This is also true. So statement B is the false. Worksheet 14 కాన్సెప్ట్ వచ్చేసి డైవర్సిటీ ఇన్ యానిమల్ సెల్స్. క్వశ్చన్ నెంబర్ 1, రైట్ ద నేమ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్స్ ఇన్ హ్యూమన్ బాడీ. సో మన బాడీలో ఉండే సెల్స్కి కొన్నింటిని నేమ్స్ అనేది మెన్షన్ చేయాలి. మన బాడీలో చాలా సెల్స్ ఉంటాయి, అందులో మనం కొన్నింటిని తీసుకుందాం. సో మన బాడీలో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, అందులో కొన్ని స్టెమ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్. వైట్ బ్లడ్ సెల్స్లో మనకి న్యూట్రోఫిల్స్, ఎసినోఫిల్స్, బేసోఫిల్స్, మోనోసైట్స్, లింపోసైట్స్ ఉంటాయి. అదేవిధంగా ప్లేట్లెట్స్, నర్వ్ సెల్స్, న్యూరోగ్లియల్ సెల్స్, మజిల్ సెల్స్, స్కెలెటల్ మజిల్ సెల్స్, కార్డియాక్ మజిల్ సెల్స్, స్మూత్ మజిల్ సెల్స్, క్యాటలేజ్ సెల్స్. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్స్ అనేది మన బాడీలో ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ వన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ నర్వ్ సెల్. నర్వ్ సెల్ యొక్క ఫంక్షన్ ఏంటి? సో మన బాడీలో బిగ్గెస్ట్ సెల్ ఏంటి అంటే ఈ నర్వ్ సెల్. నర్వ్ సెల్ అనేది ఫంక్షన్ అనేది చాలా వైడ్ రేంజ్. నర్వ్ సెల్ క్యారీ అవుట్ డిఫరెంట్ ఫంక్షన్ యాజ్ టు రిసీవ్ ద మెసేజ్ ఫ్రమ్ విత్ ఇన్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ, టు ట్రాన్స్ఫర్ ద మెసేజెస్ ఫ్రమ్ ద బాడీ పార్ట్ టు ద బ్రెయిన్, టు క్యారీ ద సిగ్నల్ ఫ్రమ్ ద బ్రెయిన్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. దిస్ నర్వ్ సెల్స్ హెల్ప్స్ ద బ్రెయిన్ ఇన్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఆఫ్ ద బాడీ. సో నర్వ్ సెల్ అనేది మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ని కంట్రోల్ చేస్తుంది. యాక్చువల్గా బ్రెయిన్ నుంచి మనకి సమ్ సిగ్నల్స్ అనేవి ప్రతి ఒక్క ఆర్గాన్కి వెళ్ళాలి అంటే వాటికి మధ్యన మనకి నర్వ్ సిస్టమ్ అనేది అక్కడ కంపల్సరీ యూజ్ అవుతుంది. ఇక్కడ నర్వ్ సిస్టమ్ లేకపోతే మన బాడీలో ఏ పార్ట్ కూడా పనిచేయదు. ఆ బాడీకి బ్రెయిన్ నుంచి సిగ్నల్ కావాలి అంటే అది త్రో నర్వ్ సెల్ అనమాట. సో అంటే మనకి అదేవిధంగా మన బ్రెయిన్కి ఏదైనా సిగ్నల్ మనం మాట్లాడుతున్న సౌండ్ మన బ్రెయిన్కి క్యాచ్ అవ్వాలి, అది మన చెవుల ద్వారా మన బ్రెయిన్కి చేరుతుంది, అప్పుడే మనకి సౌండ్ అనేది వినిపిస్తుంది. అదేవిధంగా మనం మాట్లాడాలంటే, మనం మూవ్ అవ్వాలంటే ప్రతి ఒక్కటి కూడా మన బ్రెయిన్ నుంచే మనకి సిగ్నల్ అనేది మూవ్ అవ్వాలి. అవి ఎలా అవుతాయంటే ఈ నర్వ్ సిస్టమ్ ద్వారా. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద న్యూక్లియస్ ఆఫ్ గ్రాన్యులోసైట్స్. సో మనకి ఇక్కడ గ్రాన్యులోసైట్లో ఉండే స్ట్రక్చర్ని డిస్క్రైబ్ చేయమంటుండు. మరి గ్రాన్యులోసైట్లో ఫస్ట్ వన్ మనం మాట్లాడుకోవాల్సింది బేసోఫిల్స్. సో బేసోఫిల్కి సంబంధించిన పిక్చర్. సో బేసోఫిల్స్ కంటైన్ లార్జ్ సైటోప్లాస్మిక్ గ్రాన్యూల్స్ విచ్ అబ్సెక్యూర్ ద సెల్ న్యూక్లియస్ అండర్ ద మైక్రోస్కోప్ వెన్ స్టెయిన్డ్.
సో మనకి ఇక్కడ లైట్ ఇట్లా బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవి ఏంటి అంటే దీన్ని కనిపించకుండా చేస్తాయి. ఇవి ఎప్పుడు మూవ్ అవుతుండడం వల్ల దీన్ని కనిపించకుండా చేస్తాయి. దిస్ ఈజ్ కాల్డ్ న్యూక్లియస్. ఈ న్యూక్లియస్ అనేది కనిపించకుండా చేస్తాయి. అయితే దీన్ని అన్స్టెయిన్ చేసినప్పుడు మాత్రమే మన మైక్రోస్కోప్ ద్వారా ఈ న్యూక్లియస్ని మనము చూడగలుగుతాం. సో వెన్ అన్స్టెయిన్డ్, however when unstained the nucleus is visible and it usually has 2 lobes. ఇక్కడ మనకి ఇది ఒక లోబు, ఇది ఇంకొక లోబు, ఇది 2 lobesను కలిగి ఉంటుంది ఈ న్యూక్లియస్. ద మస్ట్ సెల్ అనదర్ గ్రాన్యులోసైట్ ఈజ్ సిమిలర్ టు అపిరెన్స్ అండ్ ఫంక్షన్. సో ఈ సెల్ ఇది కొంచెము జస్ట్ సిమిలర్గా కనిపిస్తుంది. సో గ్రాన్యులోసైట్లో మనము నెక్స్ట్ వన్ మనం తెలుసుకోవాల్సింది సెకండ్ వన్ న్యూట్రోపిల్స్. ఈ న్యూట్రోపిల్స్లో మనకి దానికి సంబంధించిన పిక్చర్, దే ఆర్ ద స్మాలెస్ట్ ఇన్ సైజ్ ఆఫ్ ద గ్రాన్యులోసైట్స్. సో మనకి గ్రాన్యులోసైట్స్లో న్యూట్రోపిల్స్ అనేవి స్మాల్ సైజులో ఉంటాయి. అదేవిధంగా న్యూట్రోపిల్స్ హ్యావ్ ఏ క్యారెక్టరిస్టిక్ మల్టీలోబుడ్ న్యూక్లియస్. ఇక్కడ మల్టీలోబుడ్ మీన్స్ మోర్ దెన్ 1 లోబ్స్. ఇక్కడ చూడండి మనకి 3 కనిపిస్తున్నాయి, కానీ యాక్చువల్గా విత్ 3 to 5 లోబ్స్ జైన్డ్ బై స్లెండర్ స్ట్రాండ్స్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. సో జెనెటిక్ మెటీరియల్ మీన్స్ దిస్ వన్. సో ఇక్కడ ఈ న్యూక్లియస్ అనేది ఇక్కడ మనకి 3 లోబ్స్ ఉన్నాయి, ఇవి ఆల్రెడీ కనెక్ట్ ఉన్నాయి. ద సైటోప్లాజ్మా ఆఫ్ న్యూట్రోపిల్స్ కంటైన్ న్యూమరస్ పర్ఫ్లిష్ గ్రాన్యూల్స్ కాల్డ్ అజియోపిలిక్ ఆర్ ప్రైమరీ గ్రాన్యూల్స్ దట్ కంటైన్ మైక్రోబాసిడల్ ఏజెంట్స్. సో మనకి ఇక్కడ ఈ న్యూట్రోపిల్స్ అనేవి చూడడానికి సైజులో స్మాల్గా ఉంటుంది. అదేవిధంగా దీంట్లో మల్టీ లోబ్స్ ఉంటాయి. ఈ 2 పాయింట్స్ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీని తర్వాత మనం తెలుసుకోవాల్సిన థర్డ్ వన్ ఎసినోఫిల్స్. దానికి సంబంధించిన పిక్చర్ దీంట్లో మనకు చూడగానే అర్థమైపోతుంది, 2 లోబ్స్ ఉన్నాయి. ద ఎసినోఫిల్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ సెల్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించి ఇది మోస్ట్ స్పెషలైజ్డ్ సెల్. దిస్ pro-inflammatory white blood cells generally has a nucleus with 2 lobes. మనకి ఇక్కడ ఈ న్యూక్లియస్ అనేది 2 lobesని కలిగి ఉంది. అండ్ సైటోప్లాజం ఫిల్డ్ విత్ అప్రాక్సిమేట్లీ 200 లార్జ్ గ్రాన్యూల్స్ కంటైనింగ్ ఎంజైమ్స్ అండ్ ప్రోటీన్స్ విత్ డిఫరెంట్ ఫంక్షన్స్. మన బాడీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గాన్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్ చేస్తాయి. అవన్నీ వర్క్ చేయాలంటే సో వాటికి కావాల్సిన ఎంజైమ్స్ ప్రోటీన్స్ని సప్లై చేసేది ఏంటి అంటే ఈ ఎసినోఫిల్స్. అదేవిధంగా మన ఇమ్యూనిటీ సిస్టమ్కి సంబంధించి కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సెల్. ఫోర్త్ క్వశ్చన్, డ్రా ద నర్వ్ సెల్. సో నేను ఇక్కడ ఆల్రెడీ నర్వ్ సెల్ అనేది డ్రా చేశాను. సో దీన్ని మీరు డ్రా చేయండి, ఒకసారి వీడియో ఫాస్ట్ చేసుకోండి. ఫిఫ్త్ వన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. మనకి ఇక్కడ 4 స్టేట్మెంట్ ఇస్తారు, అందులో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటనేది మనము ఫైండ్ అవుట్ చేద్దాం. వైట్ బ్లడ్ సెల్స్ ఆర్ కాన్కేవ్ ఇన్ షేప్. మోనోసైట్స్ అండ్ లింపోసైట్స్ ఆర్ అగ్రాన్యులోసైట్స్. ఎస్, దిస్ ఈస్ ట్రూ. మోనోసైట్స్ అండ్ లింపోసైట్స్ ఆర్ అగ్రాన్యులోసైట్స్. మనం ఇంతకుముందు గ్రాన్యులోసైట్స్లో చూసాం, అందులో మనకి 3 వచ్చాయి. సో మిగతా 2 ఏంటి అంటే అగ్రాన్యులోసైట్స్. అవి ఏంటి అంటే మోనోసైట్స్ అండ్ లింపోసైట్స్. న్యూక్లియస్ స్ట్రక్చర్ ఈజ్ ద సేమ్ in all white blood cells. No, all white blood cells have granules in them. సో ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే స్టేట్మెంట్ బి.